ఐపీఎల్ 2026 మినీ వేలం కాసేపట్లో షురూ కాబోతోంది. ఐపీఎల్ మ్యాచ్లకే కాదు, వేలానికి కూడా అంతే క్రేజ్ ఉంది. వచ్చే సీజన్కు ముందే 10 జట్లలో ఖాళీగా ఉన్నటువంటి 77 స్లాట్స్ కోసం 350 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొంటున్నారు. ఈ లిస్టులో పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, కెమెరాన్ గ్రీన్, వెంకటేష్ అయ్యార్ వంటి స్టార్ ప్లేయర్స్ నుండి కూడా టాలెంటెడ్ అన్క్యాప్డ్ ఇండియన్ క్రికెటర్లు కూడా ఉన్నారు. స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాదిని అడిగి తెలుసుకుందాం. రైట్, సుధీర్ గారు చెప్పండి, ఏంటి ఈ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ మొదలైంది కదా, దీనికి సంబంధించి కూడా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఏ జట్టుకు సంబంధించి కూడా ఎక్కువ క్రేజ్ ఉండబోతోంది? నమస్తే సాయిరామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్కతా, చెన్నై నేను అనుకుంటాను కొంచెం బిల్డప్ కొరకు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బిల్డప్ లో ఉంటారు. ఎందుకంటే మనందరికీ తెలిసిందే శ్రేయస్ అయ్యర్ కలకత్తా నుంచి వెళ్లిపోయి పంజాబ్ లో జాయిన్ అయిన తర్వాత కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నారు. స్టార్క్ ను కూడా వాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది. సో ఐ థింక్ ఈ టూ టీమ్స్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ధోని నేను అనుకుంటాను నెక్స్ట్ ఇయర్ ఆడవచ్చు, ఆడకపోవచ్చు ఎక్కువ మ్యాచ్లు. అండ్ వాళ్ళు జడేజాను కూడా వదిలేసుకునేలాగా ఉంటున్నారు కనుక ఐ థింక్ చెన్నై మేబీ బిల్డప్ దాంట్లో ఉంటారు, కోల్కతా అండ్ చెన్నై. అండ్ మిగతా టీమ్స్ నేను అనుకుంటాను ఆర్సీబీలో కూడా కొన్ని మార్పులు చూడవచ్చు. బట్ ఫస్ట్ ఇండియన్స్ కంటే నేను అనుకుంటాను బీసీసీఐ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫారినర్స్ పైన అంత డబ్బు ఖర్చు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మినీ యాక్షన్ లో కోల్కతా వద్ద ఎక్కువ డబ్బు ఉంది, ఆ తర్వాత చెన్నై వద్ద ఉంది. వాళ్ళు చాలా కొంచెం కేర్ఫుల్ గా వాటిని యూజ్ చేసుకోవాలి సాయిరామ్. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఒక ఇంపార్టెంట్ ఒక మార్కీ ప్లేయర్స్ విషయం ఆలోచించినట్లయితే ఫారిన్ ప్లేయర్స్ మీకు ఇప్పుడు కెమెరూన్ గ్రీన్ I think all eyes will be on him in this particular auction, doubt లేదు అందులో. అండ్ ఆ తర్వాత లివింగ్ స్టోన్ పైన కూడా ఉంటాయి. లివింగ్ స్టోన్ we all know that he played for Bengaluru last year. అండ్ ఇప్పుడు మ్యాక్స్వెల్ ఆడకపోవడానికి రిస్పెక్ట్ చేసుకోవడానికి ఈ టూ ప్లేయర్స్ నేను అనుకుంటాను ఫారిన్ ప్లేయర్స్ లో స్టార్స్ గా నిలుస్తారు, డౌట్ లేదు. అండ్ మీరు చెప్పినట్టుగా ఇండియన్ ప్లేయర్స్ లో అఫ్కోర్స్ పృథ్వీ షా అండ్ సర్ఫరాజ్ పైన కూడా కొంచెం ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ ఉండవచ్చు ఈ సంవత్సరం. అండ్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ లాస్ట్ ఇయర్ కోల్కతా చాలా డబ్బు పెట్టి కొనుక్కున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయినారు. ఫస్ట్ కెప్టెన్ గా అనుకున్నారు, తర్వాత మళ్ళీ చాలా మార్పులు వాళ్ళు టీమ్ లో చేయడం చూసాం. సో ఈ టూ టీమ్స్ నేను అనుకుంటాను నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బిల్డప్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏ టీం అయినా కానీ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డప్ అనేది అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కొరకు ఆడే ఛాన్సెస్ ఉంటాయి, వాటి విషయం చూస్తారు. అండ్ కెమెరూన్ గ్రీన్ ఫార్చునేట్లీ ఫర్ దెమ్ యాక్చువల్లీ డిసైడ్ అయినాడు బౌలింగ్ చేయడానికి కూడా. అంటే నిన్న ఒక రిపోర్ట్ కూడా చూసాం, అతడు ఈ సంవత్సరం ఈజ్ రెడీ టు బౌల్ ఆల్సో యాక్చువల్లీ. సో దట్స్ ఎ గుడ్ న్యూస్. సో ఫస్ట్ యాక్చువల్లీ అతని పైన చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వి ఆల్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ ఈజ్ యాక్చువల్లీ. ఈ ప్లేడ్ ఫర్ కపుల్ ఆఫ్ టీమ్స్, బెంగళూరు ఆడాడు, బాంబే ఆడాడు, ట్రెమెండస్ ఫామ్ లో ఉన్నాడు. మన రీసెంట్ గా కూడా యాషెస్ సిరీస్ లో కపుల్ ఆఫ్ యూస్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. సో ఆల్ ఐజ్ నేను అనుకుంటాను అతని పైన ఉంటాయి. అండ్ అతని పిక్ ఎవరు చేసుకుంటారు అనేది ఐ థింక్ వెయిట్ అండ్ సీ. అండ్ పృథ్వీ షా, సర్ఫరాజ్ నేను అనుకో డిజర్వింగ్ ప్లేయర్స్ డౌట్ లేదు ఇండియాలో కూడా. డేట్స్ అయితే ఇప్పుడు డిక్లేర్ అయినాయి మార్చ్ 16th to May 31st ఉంది. రైట్ సుధీర్ గారు, దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచింది లాస్ట్ టైంలో. సో ఈసారి ఆర్సీబీ పర్ఫార్మెన్స్ బియాండ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఏమన్నా సంబంధించి ప్లేయర్స్ మార్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈసారి ఆర్సీబీ సంబంధించి కూడా స్టాండ్ ఎలా ఉండబోతుంది అంటారు? ఒకటి June 4th యాక్చువల్లీ ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ఒక ఫేట్ఫుల్ డే గా చెప్పుకోవాలి. మనం ఎంతమంది చనిపోయారో మన అందరికీ తెలుసు. వాళ్ళ సెలబ్రేషన్ లో స్టాంపీడ్ జరగడం ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ. అన్టువర్డ్ ఇన్సిడెంట్, అనుకోని ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఆ విషయంతో చాలా ఆగ్రహం కూడా అందరూ వ్యక్తపరిచారు. ఇప్పుడు బెంగళూరులోనే ఫస్ట్ మ్యాచ్ ఆడతారా March 26th రోజు, లేకుంటే వెన్యూ చేంజ్ చేస్తారా? ఎందుకంటే 31st వరకు జరుగుతాయి మ్యాచెస్ అయితే ఉంటాయి బెంగళూరులో. ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పిన ప్రకారం మేము ఇక్కడ పకడ్బందీగా యాడ్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. అఫ్కోర్స్ పబ్లిక్ మెమరీ అనేది షార్ట్ అండ్ ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంటాయి, జరగవని కాదు. స్టాంపీడ్ అనేవి మనం చాలా చూస్తూనే ఉంటాం. బట్ చాలా ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ అండి అది యాక్చువల్ గా. 11 lives మనం మర్చిపోలేము ఎప్పుడు కూడా. సో అటువంటి సంఘటన జరగడంతో బెంగళూరు ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఐ థింక్ బెంగళూరు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండబోతుంది, డౌట్ లేదు. ఈ సంవత్సరం కూడా ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం సాయిరామ్. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి బెంగళూరు హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీమ్స్ యాక్చువల్లీ. సో వాళ్ళ చివరికి వాళ్ళ కోరికనైతే నెరవేరింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కాకుండా కానీ 10 క్యాప్టెన్స్ లో ఒక టైటిల్ అయితే గెలిచారు. ఎన్ని సంవత్సరాల తర్వాత గెలిచారు చూడండి. అట్లా స్టార్టింగ్ నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా బెంగళూరు హాట్ ఫేవరెట్స్ గా బదులుతుంటారు. సో లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అన్నారు. బట్ ఈ సంవత్సరం ఎన్ని మ్యాచెస్ ఉంటాయి, ఎలా స్టార్ట్ అవుతుంది, అక్కడ ఫస్ట్ మ్యాచ్ ఉంటుందా, వెయిట్ అండ్ సీ. డెఫినెట్లీ వాళ్ళ పైన కాన్సన్ట్రేషన్ డెఫినెట్లీ ఉంటుందండి. ఎవరు వాళ్ళ టీమ్ లో ఆడతారో కూడా కొత్త ప్లేయర్స్ వెయిట్ అండ్ సీ. రైట్, మీతో పాటు నేను కూడా ఐపీఎల్ యాక్షన్ ఎలా ఉండబోతుందో చూద్దామని వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు.